బెర్ముడా ట్రయాంగిల్. దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ కూడా జనాలు కథలు కథలుగా స్టోరీలు చెప్తారు. ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏదో మిస్టరీ ఉందని నమ్ముతారు. చాలామంది అదేం లేదు, ఇది జస్ట్ ఓషన్ పార్ట్, దాంట్లో మిస్ అయిపోతున్నారని చెప్పినా కూడా అలా కాదు, దీంట్లో ఏదో ఉందని నమ్ముతారు. సో, అసలు అంతలా నమ్మడానికి బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏం జరిగింది? అసలు ఎలా ఇది ఇంత పాపులర్ అయింది? ఇన్‌ఫాక్ట్ యూఎస్ఏ ఇప్పటికీ కూడా బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక రియల్ ప్లేస్ కాదు, ఓషన్‌లో అదొక రియల్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళు అఫీషియల్‌గా గుర్తించలేదు. అందుకే మీరు మ్యాప్స్‌లోకి వెళ్లి చూసినా కూడా అది స్పెషల్‌గా మెన్షన్ చేసి ఉండదు. అయినా కూడా ఇది ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్ అంటే అసలు ఈ కథ మొత్తం ఎక్కడ మొదలైందనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ద బెర్ముడా ట్రయాంగిల్ ఇది చూసుకుంటే మనకి నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఫ్లోరిడా, పుయర్టో రికో అండ్ బెర్ముడా ఈ 3 ప్రదేశాలని కలిసి ఉంటుంది. సో, అక్కడ ఒక ట్రయాంగిల్లా క్రియేట్ అవుతుంది ఈ 3 ప్రదేశాలను చూసుకుంటే. సో, ఆ ప్లేస్నే బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. సో, ఇప్పటి వరకు దీన్ని అప్పుడు 1964కు ముందు బెర్ముడా ట్రయాంగిల్ అని ఎవరు దీన్ని పిలవలేదు. 1964లో ఒక మ్యాగజైన్లో ఒక పర్సన్, తను చూసుకుంటే రైటర్ అనమాట. సో, తన పేరు విన్సెంట్ గాడిస్. తనైతే ఒక రాశాడు బెర్ముడా ట్రయాంగిల్ ఎంత డెడ్లీ అని చెప్పి. సో, ఒక ఆర్టికల్ రాసి ఆ ఆర్టికల్లో అప్పటి వరకు జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని అయితే తను మెన్షన్ చేశాడు. వాటిని చెప్పడం వల్ల జనాలందరూ నమ్మేసి బెర్ముడా ట్రయాంగిల్ అయితే రియల్ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ ప్లేస్లోనే జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, సో వాటిని మెన్షన్ చేయడం వల్ల ఇక అందరైతే గుడ్డిగా నమ్మేసి ఇక్కడ ఏదో ఉందని భయపడడం మొదలుపెట్టారు. బట్ ఇది ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఒక బుక్ వచ్చింది, ఫస్ట్ బుక్ ద బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్పి చార్లెస్ బెర్లిడ్జ్ నుంచి. సో, ఇది గ్లోబల్గా ఫేమస్ చేసేసింది బెర్ముడా ట్రయాంగిల్ని. సో, ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల బెర్ముడా ట్రయాంగిల్ అనేది అది అఫీషియల్ కాకపోయినా కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు జరిగిన డిసపియరెన్స్ అన్నిటినీ కరెక్ట్గా రాసి పెట్టారు కాబట్టి దానివల్ల ఇలా జరిగింది. అసలు వాటిల్లో కొన్ని స్టోరీస్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. వాటిల్లో ద మోస్ట్ ఫేమస్ కేసు ఫ్లైట్ 19 అనమాట. సో, ఫ్లైట్ 19 అంటే ఏం లేదు, 1945. సో, యూఎస్ నేవీ ట్రైనింగ్ ప్లేన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు మిలిటరీ ప్లేన్స్. సో, వాళ్ళు చూసుకుంటే ఒకరోజు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 5 ప్లేన్స్ వాళ్ళ లీడర్ ఉంటారు. సో, వాళ్ళందరూ కలిసి అయితే బయలుదేరారు. సో, బయలుదేరి ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రదేశం గుండా వెళ్తూ ఉన్నారు. అక్కడ చూసుకుంటే వెదర్ సడన్గా చాలా రఫ్ అయిపోయింది. ఎలా అంటే మొత్తం థండర్స్ రావడం, మేఘాలతో నిండిపోవడం, వాళ్ళకి ప్రాపర్గా ఏం కనిపించకపోవడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ద మెయిన్ ప్రాబ్లం, అక్కడ చూసుకుంటే కంపాస్ పనిచేయడం ఆగిపోయింది. ఒక ప్లేన్కి కంపాస్ పనిచేయకపోతే ఎటు వెళ్ళాలో వాళ్ళకి ఐడియా ఉండదు. సో, బెర్ముడా ట్రయాంగిల్ అనే ఏరియా ఎంటర్ అవ్వగానే వాళ్ళకి కంపాసెస్ అన్నీ సరిగ్గా పనిచేయలేదు. దానివల్ల వాళ్ళు వెంటనే కమ్యూనికేట్ చేశారు, ఇక్కడ మా కంపాస్ మాల్ ఫంక్షనింగ్ అవుతుందని చెప్పి వాళ్ళ లీడర్ అయితే చెప్పారు. బట్ అది లాస్ట్ మెసేజ్. ఆ తర్వాత చూసుకుంటే రేడియో కమ్యూనికేషన్ అయితే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ జరుగుతున్న 5 ప్లేన్స్ మధ్య కమ్యూనికేషన్ కూడా లాస్ట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత అవి కనపడకుండా మాయమైపోయాయి. దీంట్లో చూసుకుంటే మొత్తం 14 మంది పార్టిసిపేట్ చేశారు. 14 మంది మాయమైపోయారు ఆ ప్లేన్స్తో పాటు. ఒక సర్చ్ ఆపరేషన్ కూడా అయితే వీళ్ళు చేశారనమాట. బట్ అది కూడా ఫెయిల్ అయిపోయి దాంట్లో కూడా 13 మంది వ్యానిష్ అయిపోయారు. సో, ఇలా చూసుకుంటే ఈ ఆపరేషన్ ఏదైతే ఫ్లైట్ 19 ఉందో దాంట్లో ఇలాగ చాలామంది మాయమైపోవడం, ఫ్లైట్స్ కూడా మాయమైపోవడం అనేది చాలా దూరం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఊహించుకోండి, కొంతమంది కొన్ని ప్లేన్స్ వేసుకొని వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఓషన్లో దానికి సంబంధించి చిన్న చిన్న పార్ట్లైనా దొరికితే వాళ్ళ బాడీస్ అయినా దొరకాలి, లేదా ప్లేన్ పార్ట్స్ అయినా దొరకాలి. బట్ ఒక్క ముక్క కూడా దొరకలేదు. దానివల్లనే దీని మిస్టరీ అయితే చాలా దూరం వెళ్ళిపోయింది ఈ కేసు కానించే. ఆ తర్వాత షిప్స్ విషయానికి వెళ్ళిపోతే ఇది సెకండ్ స్టోరీ, యుఎస్ఎస్ సైక్లోప్స్. ఇది 1918లో జరిగింది. ఈ స్టోరీ చూసుకుంటే ఇది ఇంకా చాలా ముందే. ఇక్కడ 309 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. సో, యుఎస్ఎస్ సైక్లోప్స్ అనేది ఒక చాలా పెద్ద షిప్ అనమాట. సో, దీంట్లో చూసుకుంటే 9,9 లక్షల టన్నుల వరకు మ్యాంగనీస్ అయితే తీసుకెళ్తూ ఉన్నారు వీళ్ళు. సో, ఒక ప్లేస్ నుంచి బయలుదేరి వాళ్ళు అయితే వెదర్ అంతా క్లియర్గా ఉంది, మేము వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. ఇది 9 రోజుల జర్నీ అనమాట. బయలుదేరిన తర్వాత వాళ్ళు మిస్ అయిపోయారు. ఇది ఎగ్జాక్ట్గా బెర్ముడా ట్రయాంగిల్లో మిస్ అయ్యారంటే దానికి ఎగ్జాక్ట్ రీజన్ లేదు. బట్ అక్కడ చూసుకుంటే ఆ షిప్ నిజంగానే మిస్ అయిపోయింది. అక్కడ మొత్తం జనాలంతా చనిపోయారు. అసలు అది ఎందుకు మిస్ అయింది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళ 9 రోజుల జర్నీ బాగుంటుంది, వెదర్ అంతా బాగుంది అనుకొని వాళ్ళు బయలుదేరితే బట్ సడన్గా ఆ షిప్తో పాటు ఆ జనాలు మిస్ అయిపోవడం అనేది
చాలా బిగ్గెస్ట్ మిస్టరీగా మిగిలిపోయింది. బట్ దీని సైన్స్ చెప్పేది ఏంటంటే, ఆ కార్గో షిప్ చూసుకుంటే చాలా ఎక్కువగా లోడ్ ఉండడం వలన ఓవర్‌లోడ్ అయిపోయి అది కదలలేకపోయింది. ఒక పాయింట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే అది నాశనం అయిపోయింది. స్ట్రాంగ్ కరెంట్స్ ఉంటాయి కాబట్టి ఓషన్స్‌లో దానికి సంబంధించిన ఒక మొక్క కూడా మనకు కనపడలేదని చెప్పి సైన్స్ అయితే చెప్పింది. బట్ వీటన్నిటిలో కల్లా ద మోస్ట్ క్రేజియస్ట్ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే గనక, ఇది వినంగానే నాకే షాకింగ్ అనిపించింది. అదే ద ఎలెన్ ఆస్టిన్ షిప్. 1981 ఎలెన్ ఆస్టిన్ అనే ఒక షిప్ చూసుకుంటే ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ అయితే బయలుదేరుతుంది. ఆ బయలుదేరుతున్న దారిలో వీళ్ళు ఒక షార్ట్ కట్ తీసుకోవాలని వెళ్ళారు. అదే ట్రయాంగిల్, ఇది బెర్ముడా ట్రయాంగిల్ ఉండే ప్లేస్. ఆ ప్లేస్లో వెళ్తూ ఉండగా వాళ్ళు ఒక షిప్ని కనిపెట్టారు. ఆ షిప్ను చూసి ఆ షిప్కి అసలు ఎటువంటి డ్యామేజ్ లేదు, కానీ ఆ షిప్ అక్కడ ఒకే ప్లేస్లో ఉండడం చూసి ఏమైందని చెప్పి ఇక్కడ ఎలెన్ ఆస్టిన్ షిప్కు సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆయన కొంతమందిని పంపించారు. ఇది క్రూ మెంబర్స్ని అయితే అక్కడికి పంపించి దాన్ని తీసుకొని రమ్మని చెప్పి పంపించారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక స్టార్మ్ వచ్చింది, అక్కడికి ఒక పెద్ద స్టార్మ్. అక్కడ స్టార్మ్ రావడం వల్ల ఈ 2 షిప్లు అయితే డివైడ్ అయిపోయాయి. సో ఒకటి ఇంకోవైపు ఇంకోవైపు వెళ్ళిపోయింది. ఆ స్టార్మ్ అంతా ఆగిపోయిన తర్వాత వీళ్ళకి ఆ షిప్ కనిపించలేదు. ఆ షిప్ కనిపించలేదు. దాన్ని వెతుకుతూ ఉండగా సడన్గా వాళ్ళకి మళ్ళీ కనిపించింది బైనాకులర్స్తో చూసిన తర్వాత. సో ఆ షిప్లో ఒక్క మనిషి లేడు. వీళ్ళు పంపించిన క్రూ కూడా లేదు, కానీ ఆ షిప్ మాత్రం చెక్కు చెదరలేదు. దాంట్లో ఉన్న థింగ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, స్టార్మ్ వచ్చినట్టు కూడా లేకుండా. సో ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ రెండోసారి కూడా పంపించారు. రెండోసారి కూడా సేమ్ థింగే రిపీట్ అయింది. ఆ దెబ్బకు భయమేసి ఈ పర్సన్ అయితే ఇక దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఆ షిప్కి సంబంధించిన ఓనర్కి చెప్తే ఆ ఓనర్ ఆ షిప్ని అయితే వేరే పేరు పెట్టేసి వేరే వాళ్ళకి అమ్మేశారు కూడా. సో ఈ షిప్కి అయితే ఆ షిప్ ఉంది, దాని పేరు పెట్టి అమ్మేయడం ఇవన్నీ జరిగాయి. బట్ ఆ షిప్లో ఉండే మనుషులందరూ మాయమైపోయారు, క్రూ మెంబర్స్ కూడా. ఇది ఎగ్జాక్ట్గా జరిగిన స్టోరీయా లేకపోతే ఎవరైనా కావాలని గోస్ట్ స్టోరీ లాగా చెప్పారా, అక్కడ ఏమైనా దెయ్యాలు తిరిగేలా చేసాయా అనేది అయితే క్లారిటీ లేదు, కానీ ఈ స్టోరీ అయితే చాలా పాపులర్ అయింది ఒకానొక టైంలో చూసుకుంటే. అండ్ అంతేకాకుండా ఇంకొక స్టోరీ కూడా ఉంది, అది చూసుకుంటే ద మేరీ సెలిస్టే. ఇది 1872, దానికంటే ముందు జరిగింది. సో దీంట్లో చూసుకుంటే ఒక చాలా పెద్ద షిప్, దీంట్లో మొత్తం మనుషులు ఉన్నారు. సో వాళ్ళు చూసుకుంటే బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర వ్యానిష్ అయిపోయింది ఆ షిప్. బట్ ఒక నెల తర్వాత అది చూసుకుంటే ఆ షిప్ తేలుతూ వచ్చింది. అది చూసి అందరూ షాక్ అయిపోయారు, ఎందుకంటే ఆ షిప్లో ఫుడ్ అంతా అలాగే ఉంది, టచ్ చేయకుండా. డిన్నర్ టేబుల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అక్కడ కెప్టెన్, క్రూ కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు, వీళ్ళందరూ మాత్రం మాయమైపోయారు. ఇది చూసి అందరూ భయపడ్డారు. బట్ ఈ స్టోరీ చాలామంది కావాలనే ఒక స్టోరీలా క్రియేట్ చేశారని అంటారు. బట్ ఈ టైం లైన్ వరకు ఈ బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన కొన్ని థింగ్స్ అనేది ఎవరు గట్టిగా మాట్లాడుకోలేదు. బట్ ఈ ఇయర్లో దీని గురించి అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నాకు అనిపించింది. అండ్ ఇది రియలా అంటే ఐ డోంట్ నో, బట్ ఏదైతే వాళ్ళు చెప్పేది ఉందో అది ఖచ్చితం ఎగ్జాగరేషన్ అని నాకు అనిపించింది. సో ఇలా చూసుకుంటే దీంట్లో చాలా స్టోరీసే ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత జనాలైతే బ్లైండ్గా బెర్ముడా ట్రయాంగిల్లో ఏదో ఉందని నమ్మడం మొదలు పెట్టేశారు. బట్ ఇప్పుడు మనం సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ విషయానికి వెళ్ళిపోదాం. అసలు బెర్ముడా ట్రయాంగిల్ విషయానికి వెళ్ళిపోతే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటికి మెయిన్ రీజన్ ఏంటి? వాటిలో ఫస్ట్ కంపాస్తో మాట్లాడుకుందాం. సో కంపాస్ సరిగ్గా పనిచేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మీకు ఇక్కడ చూసుకుంటే హెవీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడుంటే అక్కడ కంపాస్ అనేది పనిచేయదు. ఎందుకంటే ఇది ఈ యొక్క బెర్ముడా ట్రయాంగిలే కాదు, భూమి మీద బోలెడ్ అనే ప్లేసెస్, ఎస్పెషల్లీ మీరు హైయెస్ట్ పీక్కి వెళ్ళండి, ఒక మౌంటైన్ మీద హైయెస్ట్ పీక్కి వెళ్ళారంటే మీకు కంపాస్ అనేది సరిగ్గా పనిచేయదు, ఎందుకంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించింది ఏదైనా చిన్న లైక్ కరెక్ట్గా అది ఏదైతే పిన్ పాయింట్ నార్త్ ఉంటుందో అది చూసుకుంటే ఆ పాయింట్ మ్యాగ్నెటిక్ నార్త్ కరెక్ట్గా కనెక్ట్ అయితే కూడా మనకి ఇలాంటి ఇష్యూస్ అయితే అవుతాయి. సో ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఇదే ఉంటుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఉంది ఇక్కడ ఏంటంటే, కొంతమంది ఒక క్రేజీ స్టోరీని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయని చెప్పి, అండ్ ఆ ఏలియన్స్ షిప్పులన్నిటిని నాశనం చేసి వాటికి కావాల్సినవి తీసుకున్నాయని చెప్పి కొన్ని మిత్ క్రియేట్ అయితే చేశారనమాట. అండ్ అంతేకాకుండా ఏలియన్స్ ఒకటే కాదు, కొంతమంది ఏం చెప్తారంటే ఈ స్టోరీ చాలా బాగుంటుంది అండ్ ఇది యాక్చువల్గా జరిగినా కూడా చాలా క్రేజీ ఉంటుంది. అదైతే మిథేన్ గ్యాస్ ఎక్స్ప్లోడ్ అవ్వడం. సో ఇక్కడ చూసుకుంటే మిథేన్ గ్యాస్ అనేది వాటర్ డెన్సిటీ తగ్గించేస్తుంది. మీరు వింటుంది నిజమే. మిథేన్ గ్యాస్ వాటర్ డెన్సిటీ ఎంత తగ్గిస్తుందంటే ఆ వాటర్ మీద ఏది నించోలేకుండా చేస్తుంది. సో కాబట్టి బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో మిథేన్ గ్యాస్ ఏదో ఎక్స్ప్లోజన్ అయ్యింది. సో దానివల్ల కింద అదంతా ట్రాప్ అయి ఉండిపోవడం వల్ల ఆ పర్టికులర్ ప్లేస్లో
అక్కడికి వాటర్ డెన్సిటీ మొత్తం తగ్గిపోవడం వల్ల ఏ షిప్ వెళ్ళినా కూడా మొత్తం దాని యొక్క డెన్సిటీ అనేది లేకపోవడం వల్ల మొత్తం కూలిపోతున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి చాలా త్వరగా. అందుకే మనకి ఎటువంటి ఆచూకీలు దొరకట్లేదని చెప్తున్నారు. బట్ ఇది రియల్ కాదు. ఎందుకంటే ఇది రియల్ అయితే గనక అక్కడికి వెళ్ళిన ఎంతోమంది ఇప్పటికి చనిపోయి ఉండాలి. బట్ బెర్ముడా ట్రయాంగిల్కి చాలామంది వెళ్ళి టెస్టులు చేశారు యూట్యూబర్స్ కూడా, అండ్ అవన్నీ చూసుకుంటే నార్మల్గానే అనిపించాయి. సో కాబట్టి ఇది కూడా క్రేజీ థియరీనే ఏలియన్స్ లాగా. బట్ ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకునేది ఆ కంపాస్ అలా అవ్వడానికి రీజన్ ఏదైనా ఉందంటే, ఎందుకంటే చాలామంది చెప్పేది అదే కాబట్టి మోస్ట్ లైక్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అదే అక్కడ సిగ్నల్స్ని డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ మిగతా ఈ షిప్ డిసప్పేర్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటే కనుక ఓషన్స్లో ఇవన్నీ కామన్. ఎస్, మీరు అన్నీ చెప్పినా కానీ ఓషన్స్లో ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మిస్ అయిన వాటికంటే కూడా వేరే వేరే ప్రదేశాల్లో ఓషన్స్లో ఈ మిస్ అయినవి ఇంకా ఎక్కువ, అసలు ఆచూకీ లేకుండా పోయినవి ఇంకా ఎక్కువ మాట్లాడుకోకుండా. సో ఇలా చూసుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్లో కూడా ఓషన్స్లో మిస్ అవ్వడం అనేది పెద్ద విషయమే కాదు. ఓషన్లో ఏదైనా పెద్ద పెద్ద అలలు రావడం ఒక్కసారిగా మొదలు పెట్టాయంటే ఒక షిప్ ఎలా తేలిపోతుందంటే ఓవర్ ది నైట్ మనం పొద్దున ఆ షిప్లో కాంటాక్ట్ చేయాలన్నా కానీ మనకు ఆప్షన్ లేకుండా పోయేలాగా మారిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏవైతే మనం మాట్లాడుకున్న స్టోరీస్ అన్నీ, ఏవైతే షిప్లు మిస్ అయ్యాయో, ఏవైతే ఆ ప్లేన్స్ పోయావో వాటన్నిటికీ రీజన్ సింపుల్. వాళ్ళు ప్రాపర్గా అక్కడ క్యాల్కులేట్ చేయకపోవడం. ప్లేన్స్ చూసుకుంటే వాళ్ళు ప్రాపర్గా టైమింగ్ని ఆరు వెదర్ని క్యాల్కులేట్ చేయకపోవడం వల్ల అది జరిగిన ఇష్యూ. అండ్ షిప్పుల విషయానికి వెళ్ళిపోతే మోస్ట్ లైక్లీ నైట్ టైంలో వచ్చే హెవీ కరెంట్స్ వల్ల షిప్పులన్నీ మాయమైపోయి ఉండొచ్చు. ఎందుకంటే అవి కొన్ని గంటల్లో కూడా నాశనం అయిపోగలవు, ఓషన్ అంత స్ట్రాంగ్. సో కాబట్టి ఇదంతా సింపుల్లే, మనకి ఎటువంటి కాన్స్పిరసీ థియరీలు లేవు, ఎటువంటి ఏలియన్స్ లేవు, గోస్టులు లేవు. సో కాబట్టి వాటన్నిటికంటే నమ్మడం కంటే కూడా బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక సింపుల్ ఓషన్, అండ్ అక్కడ జరిగిన థింగ్స్ అన్నీ కూడా ఒక నార్మల్ థింగ్సే, అది పెద్ద మిస్టరీ అయితే కాదు. ఎస్, అండ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా నేనైతే పెద్ద నమ్మను. ఎందుకంటే అక్కడ చాలామంది రీసెర్చ్లు చేస్తే తెలిసింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం హెవీగా లేదని చెప్పి అక్కడ బెర్ముడా ట్రయాంగిల్ ప్లేస్లో. సో కాబట్టి ఆ కంపాస్ స్టోరీ కూడా ఎంత చెప్పే నమ్మేది కూడా కాదని చెప్పి అంటారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి కొంతమంది చెక్ చేస్తే కంపాస్ నార్మల్గానే పనిచేస్తున్నాయి. సో ఒకానొక టైంలో మేబీ అక్కడ ఏదన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉండడం వల్ల అలా అనిపించిందేమో. సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఫర్ నౌ ఓషన్లో ఇలాంటివన్నీ కామన్ థింగ్సే, ఏది కూడా గోస్ట్ స్టోరీస్, ఏలియన్ స్టోరీస్ అయితే కాదు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాగా